దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 275. అసలే సంసారం పోయి బాధలో ఉన్న కళ్యాణ్ దగ్గరికి సాక్షి దగ్గర నుంచి పాస్పోర్ట్ ఇప్పించమని వచ్చిన ఆర్య. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏం జరిగింది అంటే కథలోకి వెళ్ళాల్సిందే. ఎలాగైనా అక్క కళ్యాణ్ గారు కలవాలి మోహన్ గారు. మీరైనా కళ్యాణ్ గారితో మాట్లాడండి అంటూ కాల్ మాట్లాడుతుంటాడు సూర్య. ఇక్కడ మోహన్ కూడా ఆఫీస్‌కి రెడీ అవుతూ ఆ కాల్ వింటూ ఉంటాడు. కళ్యాణ్ గారికి నేను చెప్తే ఏదో చిన్న పిల్లాడు చెప్పినట్టుగా ఉంటుంది. కానీ ఎంతైనా మీరు నాకంటే పెద్దవారు కదా! మీరు చెప్తే కళ్యాణ్ గారు ఏమైనా మనసు మార్చుకుంటారేమో అంటాడు సూర్య. కళ్యాణ్ నాకు అన్ని విషయాలు చెప్పాడు సూర్య. ఈ విషయంలో కళ్యాణ్ మైథిలి మీద కోపంగానే ఉన్నాడు. అఫ్‌కోర్స్ మైథిలి కూడా అలా చేయటం కరెక్ట్ కాదు కదా! నేను కూడా తనకి ఫోన్ చేసి మాట్లాడాను. మైథిలి కూడా మొండిగానే మాట్లాడుతుంది. నేను చెప్పినా కూడా ఇద్దరు వినే పరిస్థితిలో లేరని అర్థమైంది. ఇంకొక విషయం ఏంటంటే, ముందు నీ ఇంటి సంగతి నువ్వు చూసుకో మోహన్ అంటూ మైథిలి నాకు సెటైర్ వార్నింగ్ ఇచ్చింది. ఇక అలాంటప్పుడు నేనేం మాట్లాడను చెప్పు అంటాడు మోహన్. మరి వాళ్ళని అలా వదిలేస్తే ఎలా మోహన్ గారు అంటాడు సూర్య. వాళ్ళిద్దరూ ఒకరికొకరు వదిలిపెట్టి ఎక్కువ రోజులు ఉండలేరులే. వాళ్ళ కోపాలు త్వరలోనే తగ్గిపోయి కలిసిపోతారు. నువ్వు వాళ్ళ గురించి వరి అవ్వకు అంటాడు మోహన్. సరే మోహన్ గారు, వాళ్ళిద్దరూ త్వరగా కలవాలని మేం కూడా వెయిట్ చేస్తుంటాము. ఇక ఉంటాను అని చెప్పి సూర్య ఫోన్ పెట్టేశాడు. అప్పటికి క్రాంతి రెడీ అయి దగ్గరికొచ్చి ఏమంటున్నారు మోహన్ గారు అని అడుగుతుంది. వాళ్ళ కోపాలు ఎక్కువ రోజులు ఉండవు. త్వరలోనే కలుస్తారులే అంటూ చెప్పాడు. ఇక అంతకన్నా మనం చేసేది కూడా ఏమీ లేదనిపిస్తుంది అంటాడు సూర్య నిరాశ చెందుతూ. దేవుడా! వాళ్ళ గొడవలు ఏంటో కానీ నాకు తిప్పలొస్తున్నాయి. ఇవాళ కూడా నేను సూర్య దగ్గర అలా పడుకుంటే రేపు ఉదయం సూర్యకి మొహం ఎలా చూపించను అని అనుకుంటుంది. నాకు మొహం చూపించుకోలేకపోతే మొహాన్ని ఏదో ఒక రకంగా కవర్ చేసుకుందులే అంటాడు సూర్య. ఆ మాటకి వింతగా చూస్తూ నేను మనసులో అనుకున్నది నువ్వు ఎలా గెస్ చేశావు అని అడుగుతుంది. సూర్య తన మాటలకు నవ్వుతూ నువ్వు ఫోటోలు చూసిన దగ్గర్నుంచి బాగా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నావట్టుంది. నువ్వు మనసులో అనుకోలేదు. ఆ మాటలు బయటికే అన్నావు అంటాడు. అవునా! అంటూ తల పట్టుకుంటుంది. తన పరిస్థితికి సూర్య ఇంకా నవ్వుతూ నువ్వు తల పట్టుకొని కూర్చుంటే కుదరదు. ఆఫీస్ టైం అవుతుంది పద అని చెప్పి సూర్య వెళ్తుంటే నిజంగానే ఈ గొడవలో పడి ఇవాళ లేట్ అయింది. పైగా లంచ్ బాక్సులు కూడా ప్యాక్ చేయలేదు అని అనుకొని క్రాంతి కూడా సూర్యతో కలిసి బయటకొచ్చేసరికి మైథిలి డైనింగ్ టేబుల్ దగ్గర తమ్ముడికి, మరదలికి లంచ్ ప్యాక్ చేస్తుంటుంది. అయ్యో! నీకెందుకు వదిన ఇవన్నీ? నేను చేసుకుంటాను కదా! అంటుంది క్రాంతి. ఇదేమీ పెద్ద శ్రమ కాదులే. నా కూతురు నిద్రపోతుంటే ఈ చిన్న చిన్న పనులైనా చేసి పెడదామని వచ్చాను అంటూ లంచ్ ప్యాక్ చేసి ఇద్దరికీ అందిస్తుంది. పాపకి ఏమైనా తీసుకొచ్చేవి ఉన్నాయా అక్క? అని అడుగుతాడు సూర్య. ఏమీ లేవు సూర్య. ఏమైనా కావాలంటే మెంటలోడికి చెప్తే తెచ్చి ఇస్తాడులే అని అంటుంది. నీకు కళ్యాణ్ గారి మీద కోపం పోదా అక్కా? అని అడుగుతాడు సూర్య. ఇప్పట్లో అయితే పోదు. ఎప్పుడు పోతుందో కూడా తెలీదు. ఇక ఆ విషయం వదిలేసి మీరు ఆఫీస్‌కి వెళ్ళండి. ఇప్పటికే చాలా టైమయింది అంటుంది మైథిలి. ఆ మాటలకి సూర్య కన్నా ఎక్కువ క్రాంతి నిరాశ చెందుతుంది. సరే అక్క అని చెప్పి ఇద్దరూ బయటకొచ్చి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. కళ్యాణ్‌కి ఎదురుగా ఆర్య కూర్చొని సీరియస్‌గా చూస్తూ నా ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తావేమోనని నేనొస్తే, మీ సంసారం విడిపోయిందని చెప్తున్నావేంటి? మళ్ళీ మీ ఇద్దరికి ఏమైంది? అని అడుగుతాడు ఆర్య. మేము విడిపోవడాలు, కలవడాలు మొదట్నుంచి ఉందిలే కానీ, అసలు నీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పు? అంటాడు కళ్యాణ్. సాక్షి నువ్వు చెప్తే వింటుంది కళ్యాణ్. ఎలాగైనా తనకు చెప్పి
పాస్‌పోర్ట్ ఇప్పించు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తాడు ఆర్య. పాస్‌పోర్ట్ అడగటానికి నేనెందుకు? అదేదో నువ్వే అడిగి తీసుకోవచ్చు కదా! అంటాడు. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టుగా మాట్లాడకు. తనని కూడా నాతో యూఎస్ తీసుకువెళ్ళాలని పిచ్చి పిచ్చిగా వాగుతుంది. అప్పటి వరకు పాస్‌పోర్ట్ ఇవ్వదంట. మొండిదాంతో ఉండటం నా వల్ల కాదు. ఏదో ఒక విధంగా తన దగ్గర నుండి పాస్‌పోర్ట్ ఇప్పిస్తే నేను ఎగిరిపోతాను అంటాడు ఆర్య. ఇప్పుడు గనక నేను సాక్షికి ఫోన్ చేసి ఆర్యకి పాస్‌పోర్ట్ ఇవ్వమని అడిగానే అనుకో, మీ సంసారం విడిపోది సరిపోలేదని, మా సంసారానికి కూడా విడగొట్టడానికి రెడీ అయ్యావా అని అడిగితే, నేను మొహం ఎక్కడ పెట్టుకోను? అడుగుతాడు కళ్యాణ్. అయితే మీరిద్దరు కలిసిపోయి నాకు పాస్‌పోర్ట్ ఇప్పించండి అంటాడు ఆర్య. ఈ సలహా నాకిచ్చే బదులు నువ్వే సాక్షితో కలిసిపోవచ్చు కదా! అంటాడు కళ్యాణ్. నేను తనతో ఎప్పటికీ కలిసేది లేదు మొండిగా అంటాడు ఆర్య. అయితే నేను కూడా ఎనిమితో కలిసేది లేదు. సాక్షితో నీకు పాస్‌పోర్ట్ ఇప్పిచ్చేది లేదు అంటాడు కళ్యాణ్. అబ్బా! కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నావేంటి? అంటూ విసుక్కుంటాడు. చూడు ఆర్య, ఇప్పుడే మా సంసారం విడిపోయి నేనే మూడ్ ఆఫ్‌లో ఉన్నాను. ఇప్పుడు మీ సంసారం గురించి మొదలుపెట్టకు. ఏదో ఒక విధంగా సాక్షికి నచ్చచెప్పి పాస్‌పోర్ట్ తీసుకుంటావో, లేక సాక్షితో కలిసిపోతావో నీ ఇష్టం. మీ విషయంలో నేను ఏమీ చేయలేను. ఇక నన్నైతే వదిలేయ్ అంటాడు కళ్యాణ్. ఇంతేనా ఇక నువ్వు చెప్పేది? అని అడుగుతాడు ఆర్య. చెప్పడానికి ఇంతకంటే ఏమీ లేదు. నువ్వెళ్తే నేను ఆఫీస్ వర్క్ చూసుకోవాలి అంటాడు కళ్యాణ్. మీరు ఒకటై అమెరికా వాడినైనా నన్ను ఒంటరివాణ్ణి చేస్తున్నారు. సరేలే కానివ్వు. తన దగ్గర నుంచి ఎలాగైనా నేనే పాస్‌పోర్ట్ సంపాదించుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని ఆర్య కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. ఎలా వెళ్తాడో నేను చూస్తాను అని కళ్యాణ్ మనసులో అనుకుంటాడు. ఆ కోపంతో ఆర్య బార్‌కు వచ్చి సాక్షిని కోపంగా గుర్తు తెచ్చుకుంటూ డ్రింక్ చేస్తుంటాడు. మరి ఆ డ్రింక్ ప్రభావంతో వీళ్ళ స్టోరీ ఏం మలుపు తిరగబోతుందో ముందు ముందు చూద్దాం. సూర్య, క్రాంతి ఆఫీస్ ముందు కార్ దిగి ఏదో మాట్లాడుకుంటూ కాస్త నవ్వుతూ ఆఫీస్ లోపలికి వస్తుంటారు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అంటూ స్టాఫ్ వాళ్ళని గ్రీట్ చేస్తుంటే గుడ్ మార్నింగ్ అంటూ బదులు చెప్తూ ఇద్దరు వాళ్ళ క్యాబిన్ వైపు వెళ్తుంటారు. ఓ పక్కన ఉండి జెస్సీ అదంతా గమనిస్తూ రోజు రోజుకి ఈ ఇద్దరు బాగా దగ్గరైపోతున్నారు. పైగా ఇప్పుడు మైథిలి కూడా అక్కడ ఉంది అంటే ఖచ్చితంగా ఇద్దరు రాత్రి ఒకే రూమ్‌లో ఒకే బెడ్ మీద పడుకొని ఉండాలి. మామూలుగా పడుకుంటే ఏమో కానీ అలా కాకుండా ఇద్దరి మధ్య రిలేషన్ స్టార్ట్ అయి ఉంటే అని అనుకొని నో! అలా ఎప్పటికీ జరగకూడదు. నన్ను ఇంతగా బాధపెడుతున్న సూర్య ఎప్పటికీ లైఫ్‌లో ఆనందంగా ఉండకూడదు అని అనుకుంటూ తన ఆలోచనలో తను ఉండగా అటెండర్ అక్కడికి వచ్చి, "సూర్య సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు మేడం" అని అంటాడు. అమ్మో! నిన్నంతా నాన్నతో కలిసి ఆ కళ్యాణ్ గొడవలో పడి సూర్య చెప్పిన వర్క్ చేయలేదు. ఇప్పుడు దాని గురించి నాకు క్లాస్ పీకుతాడేమో! అంతా నా కర్మ అని తనకు తాను తిట్టుకుంటూ క్యాబిన్‌లోకి వెళ్తుంది. అనుకున్నట్టుగానే సూర్య తన మీద ఫైర్ అవుతూ, "నువ్వు వర్కులో నిర్లక్ష్యంగా ఉంటే నేనైనా, భరద్వాజ్ గారైనా ఒక్కసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం. మా ఓపికకి పరీక్ష పెడితే మాత్రం నీ జాబ్‌కి రిజైన్ చేయాల్సి వస్తుంది జెస్సీ. అది పదే పదే నువ్వు గుర్తు పెట్టుకుంటే మంచిది" అంటూ వార్నింగ్ ఇస్తాడు. "సారీ సార్. ఇంకొకసారి ఈ తప్పు జరగకుండా జాగ్రత్త పడతాను" అంటూ రిక్వెస్ట్ చేస్తుంది జెస్సీ. "ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నీ కారణంగా ఈ ఆఫీసులో ఏదైనా నష్టం జరగాలి. తక్షణమే నిన్ను పోస్ట్‌లో నుంచి పంపించేస్తాను. జాగ్రత్త" అంటూ హెచ్చరిస్తాడు. ఏదో ఒక వంకతో నాకు ఈ కాస్త అవకాశం కూడా లేకుండా చేయాలని చూస్తున్నాడట్టుంది అని మనసులో అనుకొని, ఇంకొకసారి నా వైపు నుంచి ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను సార్ అని అంటుంది.
త్వరగా పెండింగ్‌లో పెట్టిన ఈ ఫైల్ కంప్లీట్ చేసుకొని రా" అంటూ తనకి ఫైల్ ఇచ్చి సీరియస్‌గా చెప్తాడు. "సరే సార్" అని చెప్పి ఆ ఫైల్ తీసుకొని, "ఈ మధ్య నా టైం అస్సలు బాగలేదట్టుంది" అని మనసులో తిట్టుకుంటూ ఆ క్యాబిన్ నుండి వెళ్ళిపోతుంది. సూర్య అదే చిరాకులో ఉండగా భరద్వాజ్ గారి దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తుంటుంది. ఆ చిరాకుని కాస్త వదిలేసి నార్మల్ అవ్వటానికి ప్రయత్నిస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి, "హలో సార్" అని వినయంగా అంటాడు. "ఏంటి సూర్య, మాట ఏదో డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఎనీ ప్రాబ్లమ్?" అని అడుగుతాడు భరద్వాజ్ గారు. "నథింగ్ సార్" అంటాడు కాస్త తడబడుతూ. "ఏదో ఉందని అర్థమవుతుందిలే కానీ ఏంటి విషయం? అక్కడ జెస్సీ వల్ల ఏదైనా ప్రాబ్లమా?" అని అడుగుతాడు భరద్వాజ్ గారు. జెస్సీ వర్క్‌లో ఎంత నిర్లక్ష్యంగా ఉంటుందో ఉన్న విషయం భరద్వాజ్ గారికి చెప్తే కరెక్ట్ అని మనసులో అనుకొని, "అవును సార్. జెస్సీ వల్ల ఆఫీస్ వర్క్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. ఏ వర్క్ కూడా తనకు తానుగా ఇంతవరకు ఓన్‌గా చేసింది లేదు. అలా అని ఏదో తన మీద ఉన్న శత్రుత్వంతో అంటున్నానని అనుకోకండి. నిజంగానే జెస్సీకి అసలు ఆఫీస్ వర్క్ గురించి తెలీదు. వర్క్ నేర్చుకొని ముందుకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా తనకు లేదు" అంటాడు సూర్య. తనకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే తండ్రితో కలిసి అడ్డదారులు తొక్కి డబ్బు సంపాదించాలని ఎందుకనుకుంటుంది? అంటాడు భరద్వాజ్ గారు. ఓ, ఈ తండ్రి కూతురు కలిసి కళ్యాణ్ గారి దగ్గర చేసిన వేషాలు మీకు తెలిసాయా సార్? అని అడుగుతాడు. పరశురాం లాకప్‌లో ఉన్నాక నా వరకు తెలియకుండా ఎందుకుంటుందిలే. చూడు సూర్య, ఆ జెస్సీని నీకు పీఏగా తీసుకోవాలని నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. బట్ ఆ రోజు తన నోటితోనే నిజాలు చెప్పించాలని తనకి ఆ జాబ్ ఒక ఆఫర్‌గా ఇచ్చాము. తను నీకు ప్రాబ్లమ్‌గా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం నీకు లేదు. ఏ క్షణమైనా తనని జాబులో నుంచి తీసే రైట్స్ నీకు ఉన్నాయి. తనతో నీకు అంత ప్రాబ్లమ్ అనిపిస్తే వెంటనే తన్ని జాబులో నుంచి తీసేయి" అంటాడు భరద్వాజ్ గారు. అది విని సూర్య ఆలోచనలో పడతాడు. "సైలెంట్ అయిపోయావేంటి సూర్య" అని అడుగుతాడు భరద్వాజ్ గారు. ఇప్పుడు పరశురాం లాకప్‌లో ఉన్నాడు. వాళ్ళ కంపెనీ పూర్తిగా మూతబడింది. ఇలాంటి పరిస్థితిలో తన జాబ్ నుంచి తీసేయటం కూడా కరెక్ట్ కాదులే సార్. ప్రస్తుతానికైతే కంటిన్యూ అవ్వనివ్వండి. తన వల్ల నేను మరీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తే అప్పుడు ఆలోచిస్తాను అంటాడు. "అది నీ పేషెంట్‌కే వదిలేస్తున్నాను సూర్య. బట్ తను కంపెనీ రూల్స్ అతిక్రమిస్తే మాత్రం నువ్వు చూపించే జాలి నేను చూపించలేను. ఎందుకైనా మంచిది తన విషయంలో జాగ్రత్తగా ఉండు. సరే మరి, ఇక ఉంటాను" అని చెప్పి భరద్వాజ్ గారు ఫోన్ పెట్టేస్తారు. సూర్య అదే ఆలోచనలో చిరాకు పడుతుంటాడు. చేతిలో ఉన్న ఫోన్ అలా ఇలా గెలుకుతూ ఉండగా క్రాంతి రాత్రి ఛాతీ మీద పడుకున్న ఫొటోస్ కనిపిస్తుంటాయి. ఆ ఫోటో చూడగానే ఆటోమేటిక్‌గా చిరాకు వదిలిపోయి నవ్వు వెలుగుతుంది. ఆ నవ్వు మొహంతో ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేస్తాడు. నైట్ 8 అవుతుండగా సాక్షి డిన్నర్‌కి వంట ప్రిపేర్ చేసి ఆర్య కోసం ఎదురు చూస్తూ, అసలు ఆర్య ఎక్కడికి వెళ్ళినట్టు? ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలే నా మీద బాగా కోపంగా ఉన్నాడు. కొంపతీసి నా మీద కోపంతో ఆర్య ఎక్కడికైనా వెళ్ళిపోలేదు కదా అని అనుకొని కంగారు పడుతూ రూమ్‌లోకొచ్చి ఆర్య లగేజ్ వైపు చూస్తుంది. హమ్మయ్య! లగేజ్ ఉంది. అంటే ఆర్య ఎక్కడికి వెళ్ళలేదులే. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడేమో అని ఒక్క క్షణం హడలిపోయాను అని అనుకొని అద్దంలోకి చూసేసరికి వంట చేసి ఉండడంతో తన మొహం కాస్త జిడ్డుగా కనిపిస్తుంది. ఈ జిడ్డు మొహం చూస్తే ఆర్య నా మీద ఇంకా చిరాకు పడతాడు. ఆర్య వచ్చేసరికి స్నానం చేసి వస్తాను అని అనుకొని కబోర్డ్‌లో శారీ తీసుకుని వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. మరి కాసేపటికి చక్కగా రెడీ అయి మల్లెమాలలు జడలో పెట్టుకుంటూ ఉండగా ఫుల్‌గా డ్రింక్ చేసి మత్తులో ఊగుతున్న ఆర్య డోర్ బెల్ ప్రెస్ చేస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆర్య ఫుల్ డ్రింక్‌లో ఉన్నాడు. సాక్షి అందంగా రెడీ అయి మత్తు చల్లే మల్లెమాలలు జడలో పెట్టుకుంది.
ఇప్పుడు ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది?